సెప్టెంబర్ 17 తారీఖు నాడు విజయ పేరు పెట్టి 6 గ్యారెంటీలను అమలు చేసి 6 గ్యారెంటీలను ఆశ పెట్టి పాడైపోయి మరి అట్లనే కూస్తురు కూతలు మళ్ళీ ఇప్పుడు జనజాతర పెట్టిర్రు. ఆనాడేమో 6 గ్యారెంటీలు అని కథ చూపించేమో జనాల ఓటు మలుపుకుర్రు. మరి ఇప్పుడు మళ్ళీ ఎంతమంది ఎంపీ సీట్ గెలవబోతున్నారు? ఇప్పుడు బస్సులో ఆడోళ్ళు ఫ్రీ అవుతున్నా లేదు అడుగురా. 500 సిలిండర్ ఇస్తుందా లేదు అడుగు. 200 ఇంట్లో ఫ్రీ ఇస్తున్నా లేదు అడుగు. 10 లక్షల ఆరోగ్యం ఏందో అట్టుగానే వాడవాడు ఈరోజు చెప్తే నమ్ముతావు. నాకు 20,000 అని మొత్తుకుంటారు. మరి ఏమంటలేరు. 4 నెలలే తప్పకుండా ఇస్తారు. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ మాట తప్పదని. నువ్వు ఊరికే అనుకో. వాడైతే పెగ్గేసినట్టు దాన్ని పట్టుకొని వీడికి వచ్చినట్టున్నావు. రామచంద్ర కాదు కాదు ఆయన భయంతో మీరు సూర్యాపేటకు పాడేరుకు నీళ్ళు ఇడిచిరట అంటూ చెప్ప తిరుగుతుడు. బుద్ధి లేక ఏది పడితే మాట్లాడితే ఎట్లా? కొద్దిగా హోస్ట్ సూర్యుడు ఒకసారి పోయి అడుగు. మంచిగా ఉందా? మంచిగా సూర్యుజన ఆయన అడుగు ఒకసారి చూడుపో. కథ సలహా ఏదో పోల్ ట్యాపింగ్ చేశాట. అయ్యా మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయలేం పని నేను చేస్తా. ఈ 2 రోజులే దొంగలు ఎవరో మొత్తం నేను అరెస్ట్ చేపిస్తా అంటున్నాడు. మరి మీరేం చేస్తారు పెద్ద మనిషి? నువ్వు గత మొగోడు అయితే మేము ఎంపీలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మా ఫోన్ ట్యాపింగ్ చేసినని మేము అన్నాం. ఈ మాట నేను మర్చిపోయినా. కానీ మొన్న కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో యాడ్ చేసిండు. అంత నిజంగా నిజాయితీ పరుడు అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మా ఆరోపణ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన అందరు కిరణ్ కుమార్ రెడ్డినో ఆనాడు దినేష్ రెడ్డినో ఎల్లిగానో మల్లిగానో జైల్లో పెడితే ఇవాళ నువ్వు మంచివాడివి. కానీ ఆడు పెద్ద దొంగ, నేను గజ దొంగనైతా అని నువ్వు ఇంకా మొత్తం ఇంకా వ్యాపారం చేసేటోడిని లేకపోతే ఇంకా రకరకాలుగా అందరు దొరకబట్టి ఎక్కడెక్కడ ఫోన్లో నువ్వు ఎవరితో నీ గర్ల్ ఫ్రెండ్ దొరకమంటే నేను దొరకబట్టి బిడ్డ నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్కి అగరెస్ట్ చెప్తే నేను మొత్తం ఆ అమ్మాయితో పెడతా ఫోటో అనేది పెట్టి బెదిరించినట్టుగా అటు తెలిసిన ట్రాఫిక్ లో నీది కూడా వచ్చిందట. ఇప్పుడు ఏమో అన్నశాసనం ఉందిగా అది దండం పెట్టి లోకం మీద జనాలు మాత్రం అసలు ఏంది నాయకులు గీయతలు మాట్లాడుతున్నారు. మా బర్రగాడు గొర్రెగాడు చక్కగా మాట్లాడుకుంటారు కానీ నాయకులు మాట్లాడవలసిన మాటలేనా అనుకుంటారు. లత్కోరు అనొచ్చా? కుక్కల కొడుకులు అనొచ్చా? మీరు కూడా అంటున్నారు. నేనా చూపెట్టి ఒక్క మాట. చదువుకున్న MA LLB చదివినా. మా నాయన చదువు రాకున్నా చదువుకున్న నేర్పిండు. మా నాయన సంస్కారం కూడా నేర్పిండు. మరి పొడుగు నుంచి పొడుదాకా ఈ కుక్కల కొడుకులు, ఈ బద్మాష్ గాళ్ళు, సౌటాలు, దద్దమ్మలు సారు జర రాబోయే తరాలు కూడా ఈ ఇంగ్లీష్ మర్చిపోయి ఇప్పటికే నన్ను మాట్లాడుతున్న దగ్గర ఇవన్నీ నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. మాట్లాడుతున్న అడుగు శాతం కాదు. గోషించిపోతుందా? వాడు దొరకబట్టు రోడ్లోకి వెళ్ళిండే పోయి అడుగుపో. ఇన్ని రోజులంటే ఇంట్లో అంటే దొరకకపోయా, మంత్రులకి దొరకవా, నీకు కూడా దొరకలే. ఇప్పుడు దొరుకుతుంది అడుగుపోయి. ఎందుకు మరి మీరేమన్నా అంటున్నారు అట్లా? నేను ఏమన్నా ఏమన్నా బుద్ధి ఆయనకి ఎవరు పాపం వాళ్ళకైనా వదిలిపెట్టి పోవాలి. మరి ఆ ఒక్క మాట ఏం చెప్తాను. తెలంగాణలో BC మంత్రిగా మా నాయకుడు రాహుల్ గాంధీకి చెప్పిండు, దేశంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే గౌన్లలో మాలల్లో ఎవరు ఏ కులంలో ఎంతమంది ఉంటే అంత వాళ్ళకు ధనం అంటే అభివృద్ధి జరగాలని వాటా రావాలని చెప్పిండు. దాన్ని తెలంగాణలో షురూ చేసినాం. ఇది రేపు పొద్దున దేశం మొత్తం అవుతుంది. నిన్న మేనిఫెస్టోలో కూడా చెప్పారు, గది కూడా చెప్తావాడు చూసుకో. ఇంకెవరు చెప్తావా గ్యారెంటీలు గిట్ట? చెప్పిన మిగతా అన్ని చెప్పేటోళ్ళు చెప్తారు కదా. సరే మనం పొన్నం ప్రభాకర్ అన్న ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటూ, కానీ ఇప్పటికైనా జనాలు నాయకుడు మాత్రం కొంచెం ఆ నోరు అదుపులో పెట్టుకొని ఎవరైనా సరే రాబోయే తరాలకు మంచి భాషను అందియాలని మా అమ్మ టీవీ కోరుకుంటుంది. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత గాంధీ భవన్ పెట్టారు.